వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీ అండి. చిన్న చిన్న రొయ్యలు ఉంటాయి కదా, రొయ్య పొట్టు అంటాము. ఈ రొయ్యలతోటి కర్రీ అయితే చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం క్లీన్ చేసుకోవడం కష్టమే, కానీ ఆ కొద్దిపాటి శ్రమ తీసుకుంటే చాలా రుచిగా అయితే వంటలు అయితే చేసేసుకోవచ్చు ఈ రొయ్యలతోటి. నేనైతే ఇక్కడ గోరుచిక్కుళ్ళు కాంబినేషన్లో మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా ఉండిందండి. చాలా రుచిగా ఉండే ఈ రొయ్య పొట్టుతోటి సింపుల్గా కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. కర్రీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కూర తయారు చేసుకోవడానికి కొంచెం ముందుగా ప్లానింగ్ అయితే ఉండాలండి. ఎందుకంటే రొయ్యల్లో చాలా ఇసుక ఉంటుంది ఈ రొయ్య పొట్టులో. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక 15 మినిట్స్ ముందైతే రొయ్యల్లో వాటర్ వేసేసి పక్కన పెట్టేస్తే అవైతే నానుతూ ఉంటాయి. అప్పుడే ఇసుకంతా మంచిగా వదిలిపోతుంది. ఒక 5-6 సార్లైనా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు తెల్లగడ్డను తీసుకుని ఇలా పాయలు తీసుకొని వేసుకున్నాను. తర్వాత 1 ఇంచు అల్లంను కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ రొయ్య పొట్టు కూరకి మంచి టేస్ట్ యాడ్ అవ్వాలంటే కాస్త కొబ్బరి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి అయితే వేసేసాను. ఏ కొబ్బరి ఉంటే అది వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1 స్పూన్ జీలకర్రను కూడా వేస్తున్నాను. మసాలా కర్రీస్లో జీలకర్ర ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల ధనియాలు వేస్తున్నాను. మీకు పౌడర్ అవైలబుల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ధనియాలు వేస్తున్నాను అనమాట, మంచిగా స్మెల్ వస్తుందని. తర్వాత ఒక చిటికెడు సోంపు వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. డైజెషన్కి బాగుంటుందన్నమాట. కర్రీ ఇంకా మంచి గ్రేవీ తోటి, మంచి టేస్ట్ తోటి, స్మూత్ స్ట్రక్చర్ రావాలంటే గసగసాలు వేసుకోవాలండి. వీటి స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది మసాలా కర్రీస్లోకి. కాస్త చిటికెడు మాత్రమే వేసాను అనమాట. తర్వాత ఒక 2 ఆనియన్స్ని, పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా రఫ్గా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు పచ్చిమిర్చి, లేదంటే చిల్లీ పౌడర్ వేసేసుకోవచ్చు అనమాట తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. తర్వాత వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్మూత్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బాగా మెత్తగా మెదగాలండి మసాలా. కొంచెం కూడా కచ్చపచ్చగా లేకుండా మెత్తగా మెదిగిన తర్వాత పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని తర్వాత పోపు కోసం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కర్రీ కోసం. ఎందుకంటే మనం రొయ్య పొట్టు తీసుకున్నాము, చిక్కుడుకాయలు తీసుకున్నాము కాంబినేషన్ కోసము. వాటి రెండిట్లో ఆయిల్ కంటెంట్ అస్సలు ఉండదండి. రొయ్యలు పొట్టులో అసలు ఆయిల్ కంటెంటే ఉండదన్నమాట. అందుకే మనం పోపు కోసం వేసుకునేటప్పుడే కాస్త ఆయిల్ వేసుకుంటే కర్రీ బాగుంటుందన్నమాట. తర్వాత ఇక్కడ 2 టమోటాలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సన్నగా చాప్ చేసుకున్నాను. అవి కాస్త మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ కర్రీకి ఈ మసాలా పేస్టే చాలా హైలైట్ టేస్ట్ ఇస్తుందన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేసుకోండి, బాగుంటుంది. మీకు కొబ్బరి నచ్చకపోతే కొబ్బరి పాలు తీసుకొని వేసుకోండి. అంతేకాని కొబ్బరి ఫ్లేవర్ని మాత్రం స్కిప్ చేయొద్దు. అవన్నీ పడితేనే రొయ్యలకి మంచి టేస్ట్ ఇంకా స్మెల్ మంచిగా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ మసాలా మొత్తం ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గర అవుతుందండి. ఆల్రెడీ 850 క్రాస్ అయిపోయినాయి అనమాట. 1000 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వచ్చేయాలని కోరుకోండి. ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇంకా వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మసాలా మొత్తం మంచిగా వేగిపోయింది. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసాను, ఒక 2 స్పూన్స్ కారం వేసాను. తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను అనమాట. తర్వాత మిక్సీ జార్ని తిప్పుకొని కాస్త వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలని నేను ఆల్రెడీ ఒలిచేసి కడిగేసి నీట్గా ఇలా ఉడికించిన తర్వాత కూడా మొత్తం వాటర్ మొత్తాన్ని పిండేసుకొని ఆ తర్వాత ఇందులో వేసుకుంటున్నాను అనమాట. చిక్కుడుకాయలు ఉడికించిన తర్వాత ఖచ్చితంగా వాటర్ పిండేసుకోవాలి, లేదంటే ఒకలాంటి చేదు వస్తుంది, ఇంకా స్మెల్ కూడా బాగోదన్నమాట. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల పొట్టును కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నీట్గా వాష్ చేసేసాను అనమాట. బాగా నానిపోయింది.
నీట్గా 5-6 సార్లు అయితే కడిగేశాను. ఇసుక రానంత వరకు కడిగేశాను అనమాట. లేదంటే మనం చేసిన కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుందండి. మొత్తం ఇసుక ఇసుకలాగా అయిపోతుంది. క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కడ ఇసుక తగలకుండా నీట్గా అయితే కడిగేసుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలన్నమాట. చిక్కుడుకాయలకి రొయ్య పొట్టుకి మనం వేసిన ఉప్పు కారాలు మసాలాలు అన్నీ పట్టుకునేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. పైనుంచి కాస్త కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక 5 మినిట్స్ మగ్గించేసుకోవాలి. అప్పుడే ఉప్పు కారం బాగా పడతాయి చిక్కుడుకాయ ముక్కలకు కూడా. వాటర్ వేయక ముందే ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మగ్గించేసుకోవాలి. తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. వాటరు చూసుకుంటూ వేసుకోవాలండి. నేనైతే ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసాను. కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ లిక్విడీగా అయిపోతే బాగోదు. ఎందుకంటే మనం ఇక్కడ రొయ్యలు చిక్కుడుకాయ తీసుకున్నాం కాబట్టి చిక్కుడుకాయ ఎలాంటి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇవ్వదు. అలాగే రొయ్య పొట్టు కూడా ఇవ్వదనమాట. ఓన్లీ మనం వేసిన మసాలా మాత్రమే గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. కాబట్టి ఎక్కువ నీళ్లు వేసేసుకుంటే ఎక్కువ లిక్విడీగా అయిపోతుంది. ఆల్రెడీ మనం చిక్కుడుకాయ ముక్కల్ని ఉడికించినవే వేసుకున్నాము. మసాలా కూడా మంచిగా వేయించుకున్నాము. ఇంకా రొయ్య పొట్టు కూడా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అందుకే వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో మనకు కర్రీ అయితే ఉడికిన తర్వాత ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకోవాలంటే ఇంకాస్త వాటర్ అయితే పడుతుంది కదా ఉడికేటప్పుడు. కాస్త వాటర్ ఇంకిపోయి మరీ గట్టిగా అయిపోతుంది. కాబట్టి నేనైతే ఇక్కడ ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను అనమాట. కాస్త వాటర్ వేసేసి మంచిగా మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ అయితే బాగా ఉడికిపోయి దగ్గరకు పడేది వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లేదంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఉడికిపోయిన తర్వాత చూడండి కూర ఎంత బాగుందో కదా. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆయిల్ మొత్తం పైకి తేలి మనం వేసిన వాటర్ మొత్తం ఎగిరిపోయి మంచి కన్సిస్టెన్సీతో అయితే వచ్చేసింది కర్రీ. ఓకే, ఇలా అయితే సరిపోతుందన్నమాట. బాగా ఉడికిపోయింది. మసాలాలో కొబ్బరి యూస్ చేసాం కాబట్టి ఇలా థిక్గా గ్రేవీ అయితే వచ్చింది. లేదంటే నీళ్లు కారినట్టుగా ఉంటుందండి ఈ కర్రీకి. కొంచెం కొబ్బరి పడితేనే ఈ కన్సిస్టెన్సీలో అయితే వస్తుందన్నమాట. ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇక నేనైతే స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను. చూడండి కర్రీ చూడండి, అసలు చూస్తుంటేనే నోరూరిపోతుందన్నమాట. చాలా బాగా వచ్చింది. కొంచెం టైం తీసుకొని కొంచెం కష్టపడి రొయ్య పొట్టుని క్లీన్ చేసుకుంటే కనుక తినేటప్పుడు ఆ కష్టం అంతా కనిపించదండి. అంత టేస్టీగా అయితే వస్తుంది. ఒకవేళ రొయ్య పొట్టుని క్లీన్ చేసుకోవడం చేతకాని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా క్లీన్ చేసే వీడియోనైతే ఈసారి పోస్ట్ చేస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ కర్రీకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెరిఫై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.